పద్ధతి 11 గంటలు పంతొమ్మిది వెళ్తారు తప్పకుండా మనకి ట్రిపుల్ 2 అప్లికేషన్ మూడా ఇప్పటిలో చూసి ఇమ్మీడియట్లీగా ఒక మెసేజ్ టైప్ చేయి ఒక్కొక్కడు టైప్ చేసి నా ఫోన్ ఫార్వర్డ్ చేయి నా ఫోన్ నుంచి అక్కడ ఫార్వర్డ్ చేస్తాను ఈరోజు కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడు ఆ పని నువ్వు ఏమయ్యా విఆర్ఓ నమస్తే. ఇప్పుడు ఈ చెరులో 500 ట్రిపుల్ కావాలని లెటర్కి వచ్చారు మన మాజీ ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు ఈ మట్టి దగ్గర తోలించుకోకుండా నువ్వు అట్లా గోతులు పెట్టిస్తుంటే కొత్త గోతులాగా దాంట్లో ఎవరైనా పిల్లలు దిగి చచ్చిపోతే ఎవరు బాధ్యులు? నువ్వు ఒక పని చేయి, నువ్వు దగ్గరుండు అత్తమానం ఉంటామంటే మనం ఏం కాపలా గుమస్తా కాదు. వాళ్ళకే నువ్వు రోజు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ఒక విజిట్ చేయి, మీ నౌకర్ను పెట్టు. ఒక పద్ధతి ప్రకారం తవ్వకపోతే ఆపేసేయి. వినబడుతుందా? నువ్వు సాటిస్ఫై కాకపోతే నువ్వు ఆన్సర్బుల్ కానీ వాళ్ళ ఆన్సర్బుల్ కాదు. దాని మీద క్లియర్గా రాస్తున్నా. ట్రాక్టర్ వాళ్ళు డబ్బు ఎక్కువ తీసుకున్నా, మెషిన్ వాళ్ళు డబ్బు ఎక్కువ తీసుకున్నా ఆపేసేయి. మనం ఏదో మట్టి ఫ్రీగా ఇస్తున్నాం కదా అని దాన్ని వ్యాపారం చేయకుండా చూసుకో. ఎందుకంటే ఊళ్ళో మట్టి ఇవ్వాలి, కానీ దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అర్థమైందా? దాని ప్రకారం ఫాలో చేయి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నీకు రాసి అనౌన్స్మెంట్ పంపిస్తున్నాను, చూసుకో. కొత్త మీ పాపని ఇక్కడ తీసుకొస్తాం. ఇది కనీసం 6 సంవత్సరం పడుతుంది. ఇది గోకుంటుంది. చెక్ వచ్చేసిందా? ఎంత అయింది? ఎన్టీఆర్ వైద్యశాల చేశారు నీకు? దగ్గర గంట ఒకసారి వెళ్ళండి. ఎక్కడ మీరు